ఎప్పుడైతే మస్తాన్ సాయి మా డివైజెస్ తీసుకొని కాపీ చేసుకున్నాడో మా 11 ఇయర్స్ లైఫ్ ఉంది అదంతా. మస్తాన్ సాయి మీ డివైజెస్ నా డివైజెస్ తీసుకొని నా ఐక్లౌడ్ మీ పాస్వర్డ్ మస్తాన్ సాయికి తెలుసా? నన్ను కొట్టి నా డివైజెస్ తీసుకొని నా ఐక్లౌడ్ నా 2 జీమెయిల్స్ గూగుల్ టేక్అవుట్స్లో నుంచి మార్చ్ 31న డౌన్లోడ్ చేసుకున్నాడు సార్. ఒక్క నిమిషం, మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం మస్తాన్ సాయికి ఎందుకు వచ్చింది? మస్తాన్ సాయిని అడగండి సార్, కాల్ చేయండి. నో మీరు చెప్పండి. మస్తాన్ సాయిని అడగండి. అడుగుతాను, మస్తాన్ సాయిని కూడా అడుగుతాను. ఒక్క నిమిషం, మస్తాన్ సాయి మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొట్టడం కాదు సార్, అది చంపాలనుకోవడం. మస్తాన్ సాయి మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకున్నాడు? సో నా ఎప్పుడైతే వీడియోస్ జరుగుతున్నాయో ఒక్క నిమిషం తీసుకుంటాను. కొంత క్రాస్ ఎగ్జామినేషన్ అనుకోండి, ఏదని అనుకోండి, జరగాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక 10 నిమిషాల్లో హడావుడిగా మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, కొంత వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం తీసుకుంటాను. ప్రీతి అనే అమ్మాయి నాతో పాటు ఉంది కదండి, అప్పుడు ప్రీతి వాళ్ళు నా సైడ్ ఉన్నట్టున్నారు. నిజంగా ఉన్నారో లేకపోతే లేదో నాకు తెలియదు. బట్ అక్క సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ యూ. మీ మీద ఏ హక్కు ఉందని మస్తాన్ సాయి మిమ్మల్ని కొట్టాడు? మీరు రాస్తారు భార్యనని. ఓకే, మాట్లాడనివ్వట్లేదు అంటే అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతుంది. అందుకని నాకు లైన్ బై లైన్, పాయింట్ టు పాయింట్. అవును, పాయింట్ టు పాయింట్కే. దానికి ముందు కథ జరిగింది చెప్పాలి కదా సార్. సో ప్రీతి నేను మళ్ళీ మేము వెళ్ళినప్పుడు తన ఐప్యాడ్లో ఒక మెసేజ్ చూసాం సార్. ఏమని? ప్రీతి ఐప్యాడ్లో, మస్తాన్ ఐప్యాడ్లో. నేను ప్రీతి మస్తాన్ ఐప్యాడ్కి లాక్ లేదా? ఐప్యాడ్లో పైన కనిపిస్తుంది సార్. ఓకే, ఆస్ట్రేలియా నంబర్ నుంచి ఉంది మెసేజ్. నా వీడియోస్ డిలీట్ చేయి అనుకుంటూ, అండ్ ఏ అమ్మాయితో నువ్వు ఇప్పుడు ఉన్నావో ఏ అమ్మాయిదో అనుకుంటూ సమ్ డిస్కషన్ అనమాట. నా దగ్గర ఉంది, అది నేను కావాలంటే ఇస్తాను. అది నేను కంప్లీట్గా చెప్పండి. అది నేను చెప్పలేను సార్, అది ఇంకో అమ్మాయి ఉంది కాబట్టి. ఆ అమ్మాయి పేరు, అమ్మాయి ఎవరు? ఆస్ట్రేలియాలో ఉంటుంది. వన్ ఆఫ్ ద ఏమని ఉంది అందులో? అమ్మాయి అడుగుతోంది ఆ వీడియోస్ మస్తాన్తో ఒక మెసేజ్ ఉందన్నమాట, తిడుతున్న మెసేజ్. మేము అది చూసాం, దానిపైన ఉన్న నంబర్ తీసుకున్నాం నేను ప్రీతి. ఒక 15 days తర్వాత, విచ్ ఇస్ December 15, 2022, నేను ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టాను, హాయ్ అని. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, ఇప్పుడు బయటకి ఇస్తాను నేను. ఇప్పుడు బ్లాక్మెయిల్ కేసు అని నేను పెట్టానని చెప్తున్నారు కదా, ఆ అమ్మాయితోనే మస్తాన్ కేసు పెట్టించాడు అనమాట, యాంటిసిపేటరీ బెయిల్ కోసం. మస్తాన్ ఆస్ట్రేలియా అమ్మాయితో మీ పైన కేసు పెట్టించాడు. అదేంటంటే బ్లాక్మెయిల్ అని. బట్ నాకు ఆ రోజు చెప్పడం, దీనికి దాన్ని ఏమంటారు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి అని చెప్పారు సార్. అమ్మాయి మస్తాన్ సాయి బాధితురాలు అయినప్పుడు మీపై ఎందుకు కేసు పెడతాను చెప్తాను. అది దానికి 6 months డిఫరెన్స్ ఉంది సార్. ఆ 6 monthsలో ఏం జరిగిందో చెప్తాను. సో December 15th నేను ఆ పిల్లకి మెసేజ్ చేసినప్పుడు ఆమె రిటర్న్ కాల్ బ్యాక్ చేసింది. దాదాపు ఒక 3 days కాల్, నైట్స్ మాట్లాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయి మస్తాన్ గురించి పిన్ టు పిన్ స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. దాంతోపాటు అమృత అని ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి యూఎస్లో ఉంటుంది. మళ్ళీ అగే నా అమ్మాయి నేమ్ చెప్పనివ్వకండి. ఆ అమ్మాయి యూఎస్లో ఉంటుంది. అలా టూ గర్ల్స్ నేను కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు ఈ హ్యాస్ దట్ హ్యాబిట్ అనుకుంటూ ఏదో చెప్పారు. మేము నీకు పాస్వర్డ్స్ చెప్తాము, కుడ్ యూ ప్లీజ్ యూనో ఆన్ మా బిహాఫ్ కూడా నువ్వు అవి డిలీట్ చేయగలవా అని స్వాతి అనే అమ్మాయి ప్లాన్ చేసింది సార్. ప్రీతి కూడా పక్కనే ఉండింది. అప్పుడు ప్రీతి నాతో గుడ్ టర్మ్స్లోనే ఉంది. లావణ్య, నేను ఒకటి అడుగుతాను. అదే మీకు చెప్తాను, కంప్లీట్ అవ్వని. మస్తాన్ సాయి ఇలాంటి కల్ప్రిట్ అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసుకుంటాడన్నప్పుడు అలాంటి మస్తాన్ సాయితో మీకు ఏ విధంగానైనా ఫ్రెండ్షిప్ అవసరమా? మీరు అలాంటి మస్తాన్ సాయి కోసం, అలాంటి మస్తాన్ సాయి చెల్లి పెళ్లి కోసం మీరు గుంటూరు ఎందుకు వెళ్ళారు? నాకు ఆ రోజుకి తెలీదు. ఒక్క నిమిషం వినండి సార్. ఇప్పుడు ఏ అమ్మాయికైనా సరే మనది అవతల వాళ్ళ దగ్గర ఉందంటే భయమే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు ఎందుకు పెట్టింది అన్న దగ్గర స్టోరీ కంప్లీట్ అవ్వనివ్వండి. మీరు భయంతో మస్తాన్ సాయి 100% మస్తాన్ సాయితో భయంతో ప్రేమించారా? ప్రేమించడం కాదు, భయంతోనే మాట్లాడాను. భయంతో అన్నప్పుడు ఈ కంప్లైంట్ ఓకే, మస్తాన్ సాయి కొట్టాడు కదా, మరి కంప్లైంట్లో నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోమన్నాను, అది రాజు నేను మాట్లాడుకున్నప్పుడు డోంట్ రైట్ దేర్ అంటే మా ఇద్దరికి డిస్కషన్ దగ్గర పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇది అయ్యింది, డ్రెస్ చేంజ్ అలా అన్న దగ్గర రాయొద్దు అని నాకు రాజుకి డిస్కషన్ జరిగే నేను కంప్లైంట్కి వెళ్ళాను సార్. అండ్ మోర్ ఓవర్ అందులో నేను రాస్తారు ఇలా ఉంటున్నాము అని ఓరల్గా చెప్పింది సార్. అది అంటే నా హ్యాండ్ రైటింగ్ కాదు. రాస్తారు గురించి చెప్పలేదు మీరు ఇందులో? హస్బెండ్ అని చెప్పలేదు, మా బావ అని చెప్పాను. మీరు ఇందులో అది మిడ్-నైట్ సార్. నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఇట్ వాస్ 3 days బ్యాటిల్ గుంటూరులో ఉన్నప్పటికీ. ఆ ఎఫ్ఐఆర్ అయినప్పటికీ మిడ్-నైట్ అయింది సార్, 1:30 ఎప్పుడు.
నాకు మెసేజ్ వచ్చింది కూడా మీకు చూపిస్తాను. అప్పటికే నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. నేను రాసింది ఏదైతే ఉందో నాకు ఫస్ట్ కేసు సార్ అది. నాకు దాన్ని ఏ ఫార్మేట్లో రాస్తారు లేకపోతే ఏంటి అన్నది నాకు తెలియదు. కాన్షియస్లో ఉన్నాను, చాలా కాన్షియస్లో ఉన్నాను. అండ్ అప్పుడు వేరే లాయర్ని పెట్టించి లాయర్తో రాపిచ్చారు. నేను కార్ దగ్గర కూర్చున్నాను. ఆ కార్ దగ్గర సంతకం మాత్రమే పెట్టా. అదేది నా హ్యాండ్ రైటింగ్ కాదు. మీరు స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు? స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు. ఎస్ఐ కానీ ఎస్హెచ్ఓ ఐఓ ఎవరు కూడా మీ దగ్గరికి రాలేదు? థర్డ్ డేకి సార్ ఇది మాట్లాడుతుంది. ఇట్ వాస్ 3 days థింగ్. ఫస్ట్ డే నా డివైజెస్ మాత్రమే ఇప్పించండి, నేను కేసు పెట్టమని కూడా కాదు. నా డివైజెస్ ఇచ్చేటప్పటికి రీసెట్ చేసి ఇచ్చాడు, ఫార్మేట్ చేసి ఇచ్చాడు. సో వెన్ ఐ ట్రై టు లాగిన్ టు ఐక్లౌడ్ ఐడి ఇన్వాలిడ్ అని వస్తుంది. జీమెయిల్ కొడుతుంటే అతని ఫోన్ నెంబర్ పెట్టుకున్నాడు. నేను ఇలాంటి ఒక ప్లేస్లో ఉన్నా, నా దగ్గర తినడానికి రూపాయలు లేదు. అప్పటికే 1 day అయిపోయింది. అంత క్రూయల్గా ఎట్లా ఆలోచిస్తాడు? ఆల్రెడీ ఇంత గొడవ అయిన తర్వాత అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా రాలేదేంటి అన్న దాంట్లోని నేను వెళ్ళిపోయాను సార్. ఆ రోజు నాకు అక్కడ డబ్బులు కూడా లేవు. అక్కడ హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళే నాకు షెల్టర్ ఇచ్చారు, ఫ్యామిలీ వాళ్ళు కూడా. ఇక్కడ పడుకోమ్మా నువ్వు అన్నారు. ఆ ఇంటికి తీసుకెళ్లారు. ఆవిడ నాకు ఎందుకంటే అప్పుడు నా డ్రెస్ కూడా చినిగిపోయి అంతా ఉంది. ఆవిడ నాకు డ్రెస్ కూడా ఇచ్చింది. నేను పడుకున్నాను. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లోనే వైఫై కనెక్ట్ చేసుకొని జీమెయిల్స్ అవుతుంటే అవ్వట్లేదు. దెన్ నేను నెక్స్ట్ డే వెళ్ళి కంప్లైంట్ ఇస్తానంటే ఈ రోజు కంప్లైంట్ నెక్స్ట్ డే నైట్గా అయింది. సో 3 days ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. ఈ కంప్లైంట్ వాస్తవమా? నేను కంప్లైంట్ పెట్టిన 31st మార్నింగ్. ఆ 3 days ఇది అవ్వడం, ఎఫ్ఐఆర్ అవ్వడం 2వ తారీఖు ఎంత అయింది సార్. ఆ 3 days చాలా జరిగాయి. అందులో ఉన్న మ్యాటర్ ఇంకా వర్డ్తో వాస్తవమా అంటే ఇంకా అతన్ని ప్రేమించాను అన్నదైతే అవాస్తవం సార్. ఎందుకు రాశారు మరి ప్రేమించాను అన్నది? నేను కొన్ని ఇంకా మీరు అది ఫూల్ అనుకుంటారు. ఎందుకంటే లావణ్య, నేను ఒకటి చెప్తాను. ఈ కేసులో మీరు మస్తాన్ సాయి మీదైనా ఫైట్ చేయాలి లేదా రాజ్ తరుణ్ మీదైనా ఫైట్ చేయాలి నాకున్న దాన్ని బట్టి. ఎందుకంటే ఇది ప్రధాన అడ్డంకి, ఒక ప్రధాన గేటు. దీన్ని బట్టుకుని ఒకేసారి ఇద్దరి మీద ఫైట్ చేస్తున్నాను అంటే ఎవరో ఒకరు ఎక్విటల్ అవడానికి అవకాశం. నేను మస్తాన్ పైన కేసు వెనక్కి తీసుకునేదాన్ని ఆన్ ఏ గుడ్ నోట్. అలా తీసేసుకుందాం అనుకుంటున్న టైంకే బహుశా నాకు తెలిసి 376 తీసుకోవడానికి అవకాశం ఉండదు నాకు. ఒక సెకండ్ సార్. అలా కేసు వెనక్కి తీసుకుందాం అనుకుంటున్న టైంకే ఆస్ట్రేలియా అమ్మాయి కేసు అయింది. అండ్ వెంటనే అది June 27th అయింది సార్. అండ్ లెస్ దెన్ 2 monthsలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కేసు అయింది. 3 cases ఫాస్ట్గా అవ్వడంతో అండ్ మాకు గొడవలు అవ్వడంతో ఒకరోజు మంచిగా మాట్లాడుకుంటున్నాం, ఒకరోజు కొట్లాడుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుందన్న ఆలోచన కూడా నాకు అవ్వట్లేదు. ప్యారలల్గా నాకు రాజ్ తరుణ్ మాల్వీతో కూడా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ, ఐ వాజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు థింక్ సార్ ఏం చేద్దామని కూడా. ఇలా ఒకవేళ మంచిగా ఉండుంటే కేసు వెనక్కి తీసుకునేదాన్ని. బికాజ్ మస్తాన్ పైన సార్ అప్పటికి రాజ్ తరుణ్ మీద పెట్టలేదు సార్. మీరు ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ పైన ఎవ్రీథింగ్ గుడ్ నోట్ ఉంటే వెనక్కి తీసుకునేదాన్ని. కానీ నాకు మస్తాన్కి గొడవలు కూడా అవుతున్నాయి. మీరు నిన్న కూడా చూసుంటారు, ఒక కాల్ వచ్చింది నా గురించి మస్తాన్ మాట్లాడుతూ. అలాంటి గొడవలు అయినప్పుడు, అలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవాలి అన్న దాని దగ్గర ఆగిపోయేదాన్ని, లేకపోతే ఈ పాటికి తీసేసుకునేదాన్ని. లావణ్య, ఆడియో వినిపించవచ్చు, కొన్ని చాలా ఎక్కువ బీపులు వేయాల్సి వస్తుంది. మీరు ఒక ఆడియోలో పక్కన రాజ్ కూడా ఉంటాడు. చింటూ ఇప్పుడు ఒకరిని పంపించు, ఇప్పుడు నాకు ఒకటి కావాలి, ఇంకొంచెం బూతులే మాట్లాడారు, నాకు ఒకటి కావాలి అని మీరు అడిగారు. రాజ్ తరుణ్ మీ భర్త అయితే లేదా లవర్ అయితే, ఇద్దరు కలిసి ఉంటున్నట్లయితే అలా మాట్లాడతారా లావణ్య? సో నేను మీకు చాలా క్లారిటీగా చెప్తాను. మీకు అందులో మాట్లాడిన బూతు అన్న